ఓ అచ్చి. 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 బ్లాక్ అయింది. ముక్కు బ్లాక్ అవడం వల్ల మా విన్నికి మాటలు కూడా రావట్లేదు. హలో, దా దా దా. తీసుకున్నావా? కాదు, ఏం చెప్తావు కార్లో? జస్ట్ మిస్ పడేది ఇప్పుడు. ఊడబీకిందా? పీకేసావు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావు ఎలా పెట్టాలి అని. కూర్చో. అక్కడ పెట్టేసి పెట్టే. టీతర్ పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఇప్పుడు కేమార్ట్కి వెళ్తున్నాం. కేమార్ట్ కాదు, బ్యానర్ లేక్స్కి వెళ్తున్నాం చూడ్డానికి. కేమార్ట్కి ఎందుకు మరి? చెల్లి పాట పాడుతుంది. వచ్చేసి ఇది మాన్యూర్ లేక్స్ రిజర్వ్ పాయింట్. మిన్నీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది కిడ్స్కి మంచి ప్లేస్ లాగా అనిపించింది మాకు. అండ్ అవతల సైడ్ వెళ్తే చిన్న పార్క్ ఉంది అక్కడ. అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ బాగా గాలి వస్తుంది. అదర్వైజ్ పిక్నిక్ లాగా కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు.
ట్వీటీకి యాక్చువల్గా నిద్ర వస్తుంది అండ్ బాగా చల్లగా ఉంది. పాపం మిన్నీ కోసం రావాల్సి వచ్చింది ఇక్కడికి. తనకేమో బాగా చలి పుడుతుంది. కొంతసేపు ఉండి వెళ్ళిపోతాము. దూరంగా ఆ లేక్లో 2 స్వాన్స్ కనిపించాయి. అయితే మిన్నీ వాటిని చూసి పెంగ్విన్స్ అని అనుకుంటుంది. అవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో దూరం నుంచి తనకి పెంగ్విన్స్ లాగా అనిపిస్తుంది. మిన్నీకి బాగా చలి పుడుతుంది. యాక్చువల్గా స్వెటర్ వేసుకోకపోతే నేను చాలాసార్లు ఇన్సిస్ట్ చేసినా అసలు వద్దంటే వద్దు, నాకు చలి అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఇప్పుడేమో వణుకుతుంది బాగా. ఈ వ్యూ పాయింట్లో అయితే ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. యాక్చువల్ కొన్ని దిగాము. కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నా కానీ బాగా గాలి చాలా ఉంది అండ్ బాగా చల్లగా అనిపిస్తుంది లేక్ సైడ్ కాబట్టి. ఆల్రెడీ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, ప్లస్ ఈ గాలి బాగా ఎక్కువ ఉండేసరికి ఇంకా చలి పుడుతుంది. యాక్చువల్గా అలా వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది, కానీ వెళ్ళలేదు మేము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది సడన్గా ప్లాన్ చేసుకున్నాము. దగ్గరలో మాకు ఇదే ఉంది లేక్ వ్యూ పాయింట్. సో చూద్దామని వచ్చాము. ఎందుకంటే మిన్నీ అడిగింది యాక్చువల్లీ ఎక్కడికన్నా తీసుకెళ్ళమని పార్క్కి. సో అందుకనే వచ్చాము ఇక్కడికి. లేక్ అవతల సైడ్ పార్క్ ఉంది, సో అందుకని వచ్చాము ఇక్కడికి. కానీ చాలా గాలి ఉంది. వద్దు చలి పుట్టట్లేదా నీకు? స్వెటర్ వేసుకు రమ్మంటే ఏం చెప్పావు? చలి పుడుతుందా? ఎర్రగా అయిపోయిందా నీది? వీటి వాటర్ తాగొచ్చు. నీట్గా లేదు. అలసిపోయావా? ఎంతైనా ఇలాంటి ప్లేసెస్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదండి. సో అందులో ఉన్న 2 స్వాన్స్ మా దగ్గరికి వస్తున్నాయి. అంటే ఇటు డైరెక్షన్లో వస్తున్నాయి, బట్ సౌండ్స్ వినిపిస్తే మోస్ట్లీ అటు తిరిగి వెళ్ళిపోతాయి అనుకుంటున్నాం. మిన్నీ వాటిని గట్టిగా పిలుస్తుంది, ఇంకేం వస్తాయి అవి రావిటు. వాటితో ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, బట్ ఇట్స్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చూసారు కదా ఎలా ఎగురుతుందో, ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తుంది మిన్నీ. అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అవి ఆ లేక్లో. బ్యూటిఫుల్గా ఉంది కదండి వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది.
అసలు సూపర్ అనిపిస్తుంది. అయితే కొంతసేపటికి నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి, అసలు అవి నిజమేనా కాదా అని. ఎందుకంటే అవి అసలు ఇటు అటు ఎటు చూడట్లేదు, జస్ట్ రివర్ ఫ్లో బట్టి వెళ్తున్నాయి అనిపించింది. కానీ అవి నిజమే అన్నమాట. ఈ చలికి ఇక్కడ లేక్ సైడ్ వ్యూలో ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అవతల పార్క్ ఉందన్నమాట, కొంచెం దూరం నడవాలి, కానీ నడిచే ఓపిక లేదు. బాగా చల్లగా ఉండేసరికి నడవలేకపోతున్నాము, అందుకని రిటర్న్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. చాలా చల్లగా ఉంది, అందుకని వెళ్ళిపోతున్నాం ఇంటికి. బట్ వ్యూ అయితే అదిరిపోయింది, వెరీ నైస్. మళ్ళీ కొంచెం వెదర్ చల్లగా లేనప్పుడు రావచ్చు. ఇక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు వ్యూ చూసుకుంటూ. దీని మీద బార్బిక్యూ చేసుకోవచ్చంట, ఇంకా దీని గురించి డీటెయిల్స్ అయితే నాకు ఐడియా లేదు. అది యాక్చువల్గా చిన్న ట్రాక్, దాని మీద ఒక ఆయన సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు. అంటే మేబీ క్యాంపింగ్కి సంబంధించిన థింగ్స్ ఏవో ఉన్నాయి ఆయన దగ్గర, సో క్యాంపింగ్ చేసుకోవడానికి వెళ్తున్నట్టున్నారు. వెదర్ ఎలా ఉంటుందంటే ఎండ కనిపిస్తుంది, కాకపోతే చలి మాత్రం అలానే ఉంటుంది. సో మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే చలి ఉంటుంది, అప్పుడే ఎండ వస్తుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఎక్కడంటే అక్కడ షాప్స్ ఉండవు. సో ఒక దగ్గరే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది, అందులోనే మెడికల్ స్టోర్స్ ఇంకా మిగతావి గ్రాసరీ స్టోర్స్ అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి. సో మాకు దగ్గరలో కేమార్ట్ అని ఒకటి ఉంది, కోల్స్, కేమార్ట్, ఇక్కడ జనరల్గా ఇవే కనిపిస్తాయి మనకి. సో దానికి ఏంటో కోపంగా ఉంది కదా నాన్న చెల్లి. నడుచుకుంటూ వస్తే ఇదే, కానీ మనం యాక్చువల్గా నడుచుకుంటూ వచ్చినప్పుడు అటు నుంచి వచ్చాం. పార్కింగ్ ఇటు సైడ్ ఉంది. ఆల్మోస్ట్ కేమార్ట్లో అన్నీ దొరుకుతాయి, రీజనబుల్ ప్రైసెస్. ఓకే, చూపించాను. ఏం చెప్తావు? ఇప్పుడు ఏం తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి? మేమేం తీసుకురానికి వచ్చామంటే నాకు స్కూల్ షూస్ అవుతాయి, ఇంకా అక్కడే ఆడుకోవడానికి కూడా ఉంటే క్లైమ్ చేస్తుంటాడు, క్లైమ్ చేస్తాను నేను. అవి ఉన్నాయి కదా. తను ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఎప్పుడు ఏం అడిగినా కూడా కేమార్ట్కి వెళ్దాం అంటుంది, ఎందుకంటే అక్కడ ఆడుకోవడానికి మిడిల్లో ఒక ప్లే ఏరియా ఉంది. సో దానికోసమని డాడీ షాపింగ్కి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చెప్తుంది, అక్కడికి వెళ్ళి ఆడుకుంటానని. ఇక్కడ యాక్చువల్గా పిల్లలు చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ షాపింగ్ చేస్తుంటే. ఈరోజు నువ్వేం కొనుక్కున్నానో తెలుసా ఫ్రెండ్స్? ఈరోజు మేము ఏం కొన్నామంటే ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళ డాడీ చాలా ఫాస్ట్గా వచ్చేసారని.
డాడీ అబ్బాయి వచ్చేసాడు, ఎప్పుడో వచ్చేసాడు మా డాడీ. తెలుసా 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 మా డాడీ చూడకుండా ఇప్పుడు రామ్కి వెళ్ళాడు. మా డాడీ ఇగోండి నా టాయ్ బ్యూటిఫుల్ది. ఇగోండి కూర్చుంటుంది కూడా. ఒక డాల్ కూడా కొనుక్కున్నాను నేను. ఒక డాల్ కూడా వాళ్ళు ఇచ్చారు. సారీ నా ఫ్రెండ్స్, ఈరోజు ఏం కొనుక్కున్నామంటే నాది ఒక డాల్ క్యూట్ ప్యాక్ చాలా క్యూట్గా ఉంది. సో కొనుక్కున్నాను నేను డాల్. ఇదిగోండి హలో అంటది, చూసారా హలో అనింది కదా. ఇది కూడా కొనుక్కున్నా. ఇది కూడా కొనుక్కున్నాం కిచెన్ ప్యాక్. ఇంకా నేనేం కొనుక్కున్నాను అంటే ఇగోండి ఇవన్నీ కొనుక్కున్నా. ఇగోండి ఇక్కడ కూడా అన్నీ కొనుక్కున్నాం. నా మమ్మీ కూడా మర్చిపోయింది. ఇగోండి ఇది కూడా కొనుక్కున్నాం. చాలా కొనుక్కున్నాం. మీరు అవును, మమ్మీ చెల్లిని కూడా కొనుక్కున్నా. సో సరే, బాయ్ ఫ్రెండ్స్, సీ యు లేటర్, ఐ లవ్ యూ. Thanks for watching. Please subscribe.